హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఈ ఫ్రై మనకు వైట్ రైస్లోకి రోటీస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ముందుగా ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 kg క్యాప్సికమ్ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం క్యాప్సికమ్ కట్ చేసుకునేటప్పుడు క్యాప్సికమ్ లోపల గింజలు లాంటివి ఉంటాయి కదండి, గింజలు తీసేసుకొని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైలోకి మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు, 2 టేబుల్ స్పూన్ల వేయించుకున్న పల్లీలు వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూను కారము, అలాగే 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇలా కనుక మనము మసాలా ప్రిపేర్ చేసుకొని క్యాప్సికమ్ ఫ్రై కనుక చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలు, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసేసుకొని కలుపుకుంటూ పోపును ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. పోపు మంచిగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 నిమిషాల పాటు క్యాప్సికమ్ను ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనము స్పూన్ తోటి నొక్కితే క్యాప్సికమ్ మధ్యలోకి కట్ అవ్వాలండి. ఆ విధంగా అయితే మనకు క్యాప్సికమ్ ఫ్రై అయిపోయినట్టే. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే కూడా టేస్ట్ అంత బాగోదండి. ఒక 80% క్యాప్సికమ్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ క్యాప్సికమ్ పట్టే విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకు క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా పొడి ప్రిపేర్ చేసుకొని క్యాప్సికమ్ ఫ్రై ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాప్సికమ్ ఫ్రై మనకు వైట్ రైస్లోకి రోటీస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఓకేనండి, క్యాప్సికమ్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.